ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు? వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా అవినేష్ రెడ్డి గారు, అలాగే టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంది, ఎవరు గెలిస్తే కడప అభివృద్ధి జరుగుతుంది? భూపేష్ రెడ్డి ఎవరికి తెలుసు? ఎవరు తెలియదు. అవినాష్ రెడ్డి గెలవడం ఖాయం. మేము కూడా అవినాష్ రెడ్డికి చేస్తున్నాం. వైసీపీ క్యాండిడేట్ని గెలిపించడం మా బాధ్యత. ఎందుకని అనుకుంటున్నారు? ఎందుకు? ఇంటింటికి గడప గడపకు ప్రతి సంక్షేమ పథకము పేద ప్రజల పాలిటీ ప్రభుత్వం ఇది. కాబట్టి పేద ప్రజలందరూ మా వైపే ఉన్నారు. ఆ పక్కన ఉండేదంతా పెత్తందారులు. కాబట్టి పెత్తందారులకు పేద ప్రజలు ఎక్కువ ఇప్పుడు పోరాటం జరుగుతుంది. కాబట్టి ఆఖరి విజయం పేద ప్రజలదే. కాబట్టి వైసీపీ విజయ ప్రపంచనాన్ని ఎవరు ఆపలేరు. అంజాద్ భాషలో కూడా గెలుస్తాడు. మరి చాలా మంది ఏమంటున్నారంటే సంక్షేమం ఇస్తున్నారు, అభివృద్ధి లేదంటున్నారు సార్. ఏం అభివృద్ధి అంటే ఏంది అభివృద్ధి అంటే? రోడ్లు వేయడమా? పోర్ట్లు కట్టేది కళ్ళు కనపరాలేదా? ఏమి తర్వాత ఫిషింగ్ హార్బర్స్ కనపరాలేదా? సంక్షేమ పథకంలో భాగంలో అభివృద్ధిలో భాగంగా గ్రామ సచివాలయం పట్టింది కనపరాలేదా? ఆర్బీకే సెంటర్లు కట్టింది కనపరాలేదా? వాళ్ళకేం కళ్ళు పోయినాయా? కళ్ళు పోయి మాట్లాడుతున్నారు, అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఇంత వర్స్ట్గా నా జీవితంలో వల్గర్గా మాట్లాడడం అనేది ఇదే మొదటిసారి రాజకీయంలో. అందులో తలపండినోడంట, 40 ఏళ్ళ అనుభవం అంట, ఇంకోటి వెనకాల తోకమున్నాడు, గాలిముండా కొడుకు. ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చి అనవసరంగా మాట్లాడడం తప్పు కదా. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని తరా నేను చంపితే దిక్కంటే నేను తమాషా పడతావా? చంపు చూస్తాం తెలుస్తుంది నీకు. అయితే ఇప్పుడు రాళ్ళ దాడి అంటాడు, ఆ దాడి అంటాడు, ఇవన్నీ ఒట్టిది ఆయన వేసుకునే అంటాడు. మరి నీకు తిరుపతిలో బాంబు దాడి ఎవరు చేసినారు? నువ్వే చేయించుకున్నావేమో. రాజశేఖర రెడ్డి మానవత్వమైన మనిషి కాబట్టి ఆ రోజు వచ్చి ధర్నా చేసినాడు నీకోసం. నీకు ఆ కృతజ్ఞత కూడా లేదు. రాయి గులకరాయి వేసినారు, ఆయనే వేయించుకున్నాడు. ఏంటి ఏ మాటలు ఎన్ని? సిద్ధాంతపరంగా సైద్ధాంతిక పరంగా మాట్లాడేది నేర్చుకోవాలి. నీ 40 ఏళ్ళ ఎందుకు అనుభవం పెట్టుకోవడానికి ఆ లోపల? అంటే ఇది చాలా తప్పు. నీవు రాజశేఖర రెడ్డి కొడుకుగా జగన్ అతని కంటే ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నాడు. పేద ప్రజల వైపు ఉన్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరూ నావాలంటున్నాడు. నువ్వేమి ఎవరు ఉన్నారు నీకు? ఎన్ఆర్ఐలు ఏముందిరా నా కొడుకులకు లెక్క బారేస్తే మన వైపు తిరుగుతారు అని ఎన్ఆర్ఐలు అంటే వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అమెరికాలో అక్కడ ఉండే ఎన్ఆర్ఐలు వచ్చి మాట్లాడతారు. అంటే మేము వెదవలా? ఓటర్లు ఏమైనా వెదవలా? నీ లక్షలు తీసుకొని వేసుకో ఓట్లు వేయడానికి. ఎవడి వెదవలు లేడు. ప్రజలందరికీ బాగా అవగాహన అయింది. ఎవరికి ఓటు వేయాలో ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. ఖచ్చితంగా వైసీపీ విజయం ఖాయం. తిరుమల గారు కూడా ఏమంటున్నారంటే ఒక హంతకుడికి టికెట్ ఇచ్చారని చెప్పి అంటున్నారు. అక్కడ మళ్ళీ ఆయన చూసిందా హంతకుడు అంటున్నాను? అసలు హంతకుడు అనే పదానికి నువ్వు వాడచ్చా? కోర్టులో ఉండంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉండంగా నిర్దోషి అతన్ని ఒక నిందితునిగా చేర్చినారు అంతే. ఆయన హంతకుడని మాట్లాడితే ఎట్లా? అట్లా అనుకుంటే ఎంతమంది ఉండలేరు. ఇప్పుడు కేసులన్నీ బయటపడుతున్నాయి, ఒక్కొక్కటి రేపు అఫిడవిట్లో పడుతున్నాయి కదా. మరి వాళ్ళ హంతకులుగా ఉండి జైలుకి పోయి చూడకుండా ఉన్నారు వాళ్ళల్లో. మరి ఇవన్నీ అది తప్పు. ఆ అమ్మాయి ఏమంటే రాజశేఖర రెడ్డి కూతురు గౌరవిస్తాం తప్పితే ఆ అమ్మాయికి ఓట్లు పడడం డిపాజిట్ కూడా రావు. రాజన్న బిడ్డని రాజన్న వారసురాల్ని ఎవరు? ఆమె రాజన్న బిడ్డని మరి తెలంగాణలో ఎందుకు చెప్పలే? నేను ప్రత్యక్ష సాక్షిని. తెలంగాణలో ఆమె పాదయాత్ర చేస్తూ ఉంది. మరి ఆడుండే 300 మందిని మొండమోపించి వచ్చింది. వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. పాపం ఇప్పుడే పరిస్థితి, ఆఖరికి నువ్వు పోటీ చేయకుండా వచ్చేసినావు. ఆ రేవంత్ రెడ్డి దెబ్బకు ఆడ ఉండలేక ఆఖరికి వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏపీపీసీసీ. అది ఎవరి పుణ్యం? వెనకాల బ్యాక్గ్రౌండ్ చంద్రబాబే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక పక్కేమో కాంగ్రెస్తో సన్నిహితంగా ఉంటాడు, మళ్ళీ బీజేపీతో ఇక్కడ కూటమి అభ్యర్థిగా స్వాగతిస్తున్నాడు. దీన్ని ఎలా చూస్తారండి రాష్ట్ర ప్రజలు? నా మేనిఫెస్టో విడుదల చేసినారు వాళ్ళు. ఎవరి ఫోటోలు ఉన్నాయి దాంట్లో? వాళ్ళిద్దరే ఉన్నాయి. ఓడి గాలి, ఓడి అబద్ధాలు. వాళ్ళిద్దరు ఫోటోలు తప్ప మోడీ ఫోటో లేవే. అంటే బీజేపీ వాళ్ళకు ఆ యొక్క మేనిఫెస్టో మీద గౌరవం లేదు, నమ్మకం లేదు. ఇవన్నీ అబద్ధాలు కోతలు. ఎవడన్నా చెప్తాడు 3000 పెన్షన్ ఇచ్చేదానికే శ్రీలంక అవుతుంది, అన్నీ ఇంటికాడ సోమరిపోతులు చేస్తాను. ఇప్పుడు నీకు మీ ముసలాయం ఉంది, నీకు 3000 పెన్షన్ ఇచ్చి ముసలాయమకు ఆమె సోమరిపోతుందా?
మీ అమ్మకు ఏదైనా కార్యక్రమం జరుపుకోండి, ఒక వ్యాపారం చేసుకోండి అని 18,500 రూపాయలు డబ్బు ఇస్తే ఆమె ఏదో చిన్న చిన్న వ్యాపారం కూరగాయల వ్యాపారం చేసుకొని సంసారాన్ని పోషించుకుంటుంది కదా. ఆ సోమరిపోతులు చేయడమా? కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడతారు. దానికి నువ్వు ఎప్పుడేమంటావు? అమ్మఒడి ఇస్తే ఒక పాపకు అమ్మఒడి ఇస్తానంది, అది ఇవ్వడానికే ఇబ్బంది పడుతున్నాడు జగన్ 2 ఏళ్ళు కరోనా దెబ్బతో. నువ్వు ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తానంటున్నావు. అప్పుడు శ్రీలంక కాదా, వెనుజులా కాదా? అంటే నాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, అభివృద్ధి సృష్టిస్తాను అంటున్నాడు. ఎట్టు సృష్టిస్తావు? మరి 5 ఏళ్ళు ఉన్నావు కదా, ఏం సృష్టించినావు? అంటే నీ వాళ్ళకి అమ్ముకోవడానికి భూములన్నీ కొట్టేసినావు రైతుల దగ్గర. నీ వాళ్ళకి అమ్ముకోవడానికే ఆ రింగ్ రోడ్డు పెట్టింది, ఆ 36,000 ఎకరాల భూములు తీసుకునేది నీ వాళ్ళను చేసుకోవడానికే. వాళ్ళు నీకు డబ్బు ఇస్తారు. ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదు, నీ అభివృద్ధికి, నీ కుటుంబ అభివృద్ధికి, నీ కొడుకు అభివృద్ధి కోసం నువ్వు చెప్తున్నావు అభివృద్ధి అనేది. అంటే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డికి పరిపాలన రాజధానిగా నేను విశాఖపట్నం చేస్తా అన్నాడు, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆర్థిక రాజధాని విశాఖపట్నం చేస్తా అంటున్నాడు. దీన్ని ఎలా చూస్తారు? గతంలో మరి 3 రాజధానులు వద్దు. రాజధాని అంటే ఏంది? ఆయప్పకు అసలు మైండ్ ఉందా? ఇప్పటికే బ్రహ్మాండంగా పెరిగి ఉంది, ఇప్పుడు ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంది. అది దాని ఆర్థిక రాజధాని ఏమైంది? జగన్ యొక్క అభిప్రాయం ఏంటి? 3 ప్రాంతాల అభివృద్ధి కావాలా? గతంలో హైదరాబాద్కే అందరూ పెట్టినారు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా హైదరాబాద్ డెవలప్ కోసమే ఖర్చు పెట్టినారు కాబట్టి హైదరాబాద్ అట్లా డెవలప్ అయింది. ఈ పొద్దు తెలంగాణ సపరేట్ అయినాక ఆ 6,000 కోట్లు నెలకు ఆదాయం వచ్చేటువంటి అట్టాన్ని హైదరాబాద్ పోగొట్టుకొని వచ్చినాం. ఇది పద్ధతి కాదు. అందువలన నేను 3 ప్రాంతాలను నేను అభివృద్ధి చేయాలనుకుంటున్నా అని 3 ప్రాంతాలు చెప్పినాడు. ఇప్పుడు నువ్వు పెట్టిన అమరావతి ఆడికి పోలే కదా, శాసన రాజధానిగా అన్నీ ఉంటుంది కదా, దాన్ని చేసి అభివృద్ధి చేస్తాడు. అంటే ఇప్పుడు మరి గతంలో వ్యతిరేకించాడు కదా విశాఖపట్నాన్ని, మళ్ళీ ఇప్పుడు అదే చోటనే ఇప్పుడు ఎవరు వ్యతిరేకించారు? చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఇప్పుడు అక్కడే మళ్ళీ ఆర్థిక రాజధాని పెడతానంటున్నాడు. దీన్ని ఎలా చూస్తారా? ఆర్థిక రాజధాని పెడతాడో ఏం పెడతాడో ఆయన కర్మ, మనకెందుకు? ఆయన గెలిచేది లేదు, చచ్చేది లేదు. పెట్టేది గెలిచేది లేదు, చచ్చేది లేదు. 75 ఏళ్ళు వచ్చినాయి, ఇంకెందుకు ఊరికే రాజకీయం? ఊరుకుంటే పోయాడు ఆ గాలిని గప్పచెప్పి. చివరి ఛాన్స్ అని అడుగుతున్నాడు. చివరి ఛాన్స్ ఈ 75 ఏళ్ళలో ఎవరైనా చివరి ఛాన్స్ అడుగుతారండి? 75 ఏళ్ళ వయసులో ఎవరైనా చివరి ఛాన్స్? ఇప్పుడు నాకు కూడా ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి ఇమ్మని అడుగుతా ఇస్తారా? అంటే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా 2 లక్షల పుస్తకాలు చదివాను అంటున్నాడు, కానీ ఎలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయడానికి కారణం ఏం పుస్తకాలు చదివినాడు ఆయన? ఏం పుస్తకాలు చదివినాడు? చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలా అనే పుస్తకాలు చదివింటాడు. ఇప్పుడు మరి జగన్ గారిని నువ్వు బ్రతికేంతా అంటున్నాడు పవన్ కళ్యాణ్. మేమనవా అనాలనుకుంటే? మా జగన్ అట్లా అనవద్దు, పద్ధతి కాదు అది. అది సంప్రదాయం కాదు. మానవత్వం లేని వాళ్ళు ఆ మాటలు మాట్లాడుతుంటారు. మనకెందుకు అయ్యింది? మేము అనాలనుకుంటే అనలు ఉన్నారు, కొంతమంది మా వాళ్ళు కూడా ఉన్నారు అంటారు. అది సభ్యత కాదు కదా. మరి ఇప్పుడు సైకో పోవాలి, వాళ్ళు సైకోలు కాబట్టే దిక్కు తెలియక అవతల సైకోలు అంటారు. వారు నెంబర్ 1 సైకోలు. జూలు ఎగిరేయడము, అనడము, అరసడము. ఏంది? నువ్వు సైకో పని. నువ్వు చేసేదే సైకో పని. నువ్వు ఆయనకి అడుగులు మడుగులతో చంద్రబాబుకి వచ్చినావు. ఆ రోజేమో చంద్రబాబుని తిడుతువి, అదే నోటితోనే తిట్టావు. నేను సపోర్ట్ చేస్తే నువ్వు అన్యాయం చేసినావు, మోసం చేసినావు, ఈ రాజధానికి ఇన్ని ఎకరాల భూములు ఎందుకు తీసుకోవాలని నువ్వే తిట్టావు. ఆ బీజేపీని ఏమంటివి? పాసిపోయిన లడ్డు ఇచ్చినా అని నువ్వే అంటివి. ఏంది కూతురు? ఎన్ని పాసిపోయిన లడ్డు ఇచ్చినా అని బీజేపీని తిట్టి వాళ్ళు ముడ్డి కడగనే పోతివి కదా. చంద్రబాబుని తిడుతువి, లోకేష్ని తిడుతువి, అందరిని తిడుతువి, మళ్ళీ వాళ్ళకి పంచనే చేరుకున్నావు కదా. ఇంకా నీ క్రెడిబిలిటీ ఏంది? నీ వాల్యూ ఏంది? సినిమా హీరోగా ఏదో బతుకుతానేవు, అదే బతుకుతో మంచిది. అంతకంటే ఇంకా పవన్ గురించి ఏం మాట్లాడాల్సిన అవసరం లే. వాడు గాలి మాటలు. ఏడుంది అదేంట? ఆయన ఏమన్నా మడిచి పెట్టుకున్నాడు లోపల, మడిచి ఏమైనా లోపల పెట్టుకున్నాడు. ఏం రెడ్ బుక్ రాసుకుంటే ఏమవుతుంది? ఏంట? తోస్తారు, తొక్కలు తోస్తారు వాళ్ళే. రేపు వాడు గెలిచేది లేదు, చచ్చేది లేదు. ఆడపిల్ల గెలిచేది లేదు, చచ్చేది లేదు అంట. ఎవడో అమ్మాయి ఉంది కదా మంగళగిరిలో లావణ్య గెలుస్తుంది గ్యారంటీ. జగనే. అవినాష్ ఇక్కడ ఎమ్మెల్యే అంజాదే. ఇంకా వేరే మార్గం ఏం లేదు నాయన. ప్రజలకు కూడా ఆల్రెడీ డిసైడెడ్ వాళ్ళు. మరి పవన్ అప్పుడు చంద్రబాబు నాయుడు వైనాడు పులివెందులు అంటాడేంటి? వైనాడు పులివెందులు అంటే వైనాడు కుప్పం అని మేమంటానులే.
మాటలు మాట్లాడడానికి ఏముంది, మేమేమని మా ఎయిమ్ 175 సాధించాలని మా ఎయిమ్ అయ్యా. ఆ కోవలో ఆ లైన్లో మా ప్రచారం మా కార్యక్రమాలు ఉన్నాయి. అవునా, ఆయన కూడా చేసుకోవచ్చు, మనమేం కాదనిలే. ఆయనకు వైనాట్ 175 అనొచ్చు, వైనాట్ పులిందులు అక్కర్లే, వైనాట్ 175 ఆయన కూడా అనుకోవచ్చు. ఇలా గెలిచినాక తెలుస్తుంది. ఇప్పుడు ఆ 23 కూడా వచ్చాయో నాకు డౌటే. ఇద్దరు కలిపి అంతా ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు డిపాజిట్లు పోతాయి.